వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో తిరిగి అడుగు పెట్టనుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీలో కీలక నేతగా ఉన్న షర్మిల అన్న జగన్ తో ఏర్పడిన విభేదాల కారణంగా తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. తెలంగాణలో దూకుడైన రాజకీయాలు చేసేందుకు షర్మిల ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పోటీకి దూరమై కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అయితే వైఎస్ఆర్టీపీ ప్రభావం తెలంగాణలో లేదని తెలిసి ముందుగానే షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు లేకపోలేదు. తాను స్వయంగా పోటీ చేసి ఓడిపోయినా ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు తనకు రాజకీయంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండడంతోనే కాంగ్రెస్ కు మద్దతిచ్చి ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నట్లు స్పష్టమైంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కాకుండా ఏపీ రాజకీయాల్లో షర్మిలను దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. షర్మిలను కూడా ఆ దిశగా ఒప్పించింది. తెలంగాణలో పార్టీని విలీనం చేసి ఏపీలో పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సూచించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీ పైన ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలను బరిలోకి దింపి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్న వ్యూహంతో షర్మిలను దగ్గరకు తీసుకుంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వైఎస్ బొమ్మతో రాజకీయాలు చేస్తున్న జగన్ ను అడ్డుకోవాలన్నా, రాజకీయంగా కీలక పరిణామాలు ఎదుర్కోవాలన్నా కాంగ్రెస్ కు వైఎస్ కుమార్తెగా షర్మిల పనిచేస్తుందన్నది కాంగ్రెస్ యోచన. అందుకే పీసీసీ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో షర్మిల రాజకీయం ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారింది. జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలుంటాయా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయింది. ఆ పార్టీలోని నేతలంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. మరికొందరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లన్నీ జగన్ వెంట తరలి వెళ్లాయి. ఈ క్రమంలో జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ షర్మిలను దింపుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు తిరిగి లీడర్లు, క్యాడర్, ఓట్లు తరలి రావాలంటే అది జగన్ పార్టీ నుండే అని విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో షర్మిల రాకతో కాంగ్రెస్ కు లాభిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల చేసే ప్రచారం ఎంతో కొంత వైఎస్ఆర్సీపీకి నష్టం చేకూర్చుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ పార్టీ అయినా రాజకీయంగా ప్రభావం చూపాలంటే అధికారంలో ఉన్న పార్టీని, సీఎంగా ఉన్న వ్యక్తినే టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ తరుణంలో తన అన్నపై ఎలాంటి ఆరోపణలను షర్మిల సంధిస్తుంది, దానివల్ల వైసీపీకి ఎలాంటి ఇబ్బందులు రావచ్చన్న చర్చ వైసీపీ వర్గాల్లోనూ సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల అడుగు పెడితే తమకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని జగన్ అండ్ కో కూడా నమ్ముతోంది. దీంతో సోదరి షర్మిల ఏపీకి రాకుండా చేయడానికి జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఇందుకోసం జగన్ రంగంలోకి దించినట్టు సమాచారం. ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబానికి, అన్న పార్టీకి మంచిది కాదని షర్మిలకు సుబ్బారెడ్డి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. కానీ ఆమె వినలేదని టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు చూడలేదు, ఏపీకి వస్తానంటే మాత్రం వచ్చారా? నేను గత 4.5 ఏళ్లుగా ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. అప్పుడు రాని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారని వైవిని ప్రశ్నించినట్లుగా సమాచారం. అంతేగాక నా ఆలోచనలు నాకున్నాయి, నన్ను వదిలేయండి అని స్పష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. సుబ్బారెడ్డి ఎంతగా బుజ్జగించే ప్రయత్నం చేసినా నాకు అన్యాయం జరిగినప్పుడు రాలేదు, ఇప్పుడు ఏదో జరుగుతుందని వచ్చారా అని కూడా ప్రశ్నించినట్టుగా టాక్. గత ఎన్నికల్లో అటు అధిక సీట్లు రావడంతో జగన్ అయిన వారిని దూరం పెట్టారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డవారు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఇటీవలే ఆర్కే పార్టీని వీడారు. అలాగే జగన్ బంధువు బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. అలాగే పార్టీలో ధిక్కార స్వరాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్నారని వార్తలు రావడంతో వైసీపీ మరింత ఆందోళన చెందుతోంది. వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఇప్పటికే షర్మిలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అయినా షర్మిల ఏపీకి రావాలని నిర్ణయించుకోవడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. కానీ షర్మిల మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.